నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయతో పాయసం. కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, సొరకాయ, డ్రై ఫ్రూట్స్. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని దూరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే అందులో 1/2 లీటర్ వరకు పాలను పోసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వరకు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఈ పాలు మరిగేటంత వరకు తురుముకున్న సొరకాయలో నుంచి నీళ్ళను ఇలా తీసుకోవాలి. ఈ తీసుకున్న ఈ సొరకాయను పక్కన పెట్టి ఈ మరుగుతున్న పాలలో పంచదార అలాగే యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ తురుమును కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటిని కడ్డు కా ఖీర్ కూడా అంటారు. ఇప్పుడు చిన్న గిన్నె తీసుకొని 2 చెంచాల వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. వీటిలో నీటిని పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ టిప్ని కనుక మీరు పాటిస్తే సొరకాయ పాయసం ఫంక్షన్లో చేసినట్టు ఉంటుందండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. ఇప్పుడు వీటిలో ఈ పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు బాగా ఉడకాలండి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో రావాలండి ఇది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి.